వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడలో కలిపి మొత్తం 26 కేంద్రాలు టీజీపీఎస్సీ ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. గ్రూప్ 2 నిర్వహణకు కలెక్టర్ సందీప్ కుమార్ జా నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షకు అబ్జర్వర్లు 26 చొప్పున నియమించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పరీక్ష కేంద్రాల భద్రతను పరిశీలించారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన వీడియోను పోస్టు చేసి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టులో కామన్ పాయింట్ ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు. దానికి కొనసాగింపుగా వాళ్ళిద్దరూ తమ బెడ్రూమ్ లో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారని రాసుకొచ్చారు. ప్రజాపాలనలో భాగంగా దర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి మండలాలకు కేటాయించిన కొత్త 108 అంబులెన్సులను సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం కొత్త అంబులెన్సుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. స్థానిక నాయకులు, 108 జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మక్తల్ పట్టణంలోని సుప్రసిద్ధ ఆలయం శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పావని మున్సిపాలిటీ కార్యాలయం నుండి భజంత్రీలతో పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువెళ్లారు. అనంతరం స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మోయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో నిర్వహించిన సభలో స్థానిక శాసనసభ్యులు కాల యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న నా నియోజకవర్గంలో సందర్శనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కోరారు. మహిళల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 230 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, ఇంకా ఎన్నో కొత్త పథకాలు తీసుకువచ్చి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కబడ్డీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్న అనుపురం గ్రామానికి చెందిన యువ కబడ్డీ క్రీడాకారులకు టీ-షర్టులను కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీ వనపట్ల ప్రభాకర్ రెడ్డి అందజేశారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కబడ్డీ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. చిరుతపులి దాడిలో గాయపడిన బజార్ హత్నూర్ మండలానికి చెందిన అర్క భీమబాయిని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖాధికారి బాజీరావు పాటిల్ పరామర్శించారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి చిరుతపులి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద 6,000 రూపాయలను అందజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సహా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బన్నీ చిరుతో చర్చించనున్నారు. జైలు నుంచి వచ్చాక తొలిసారి అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేయనున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా మునుగోడుకు 6 కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేశారు. తాజాగా ఆ బస్సులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపారు. మంత్రి పొన్నంకు నియోజకవర్గ ప్రజల తరపున రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.